నిజంగా బైబిల్ ఎంత గొప్పదా? ఎంత గొప్పదో చెప్పాలని రండి ఈ 3 దినాలు మీ మధ్యకు వచ్చింది. బైబిల్ ఎంత చారిత్రక వాస్తవిక గ్రంథమో మీకు చెప్పడానికి వచ్చాము. బైబిల్ చరిత్రలో దాని ప్రపంచనం ఎలా ప్రపంచాన్ని ప్రభావితం చేసిందో, ఎలా ప్రపంచ చరిత్రను చెప్పిందో, ప్రపంచంలో బైబిల్ ఎదుర్కొన్న సవాళ్ళేంటో, ఆ సవాళ్ళను బైబిల్ ఎలా అధిగమించి నేటికి నిలబడిందో అని చెప్పాలన్న ఉద్దేశమే ఈ 3 దినాల సభల వెనకాల ఉన్నటువంటి ఆలోచన. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి ఈ 3 రోజుల సభలలో మొదటి రోజు సభకు మనం చేరుకోగలిగాము. అననుకూల పరిస్థితుల్లో మీరంతా రావడం దేవుని పట్ల మీకున్న ప్రేమను, వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని తెలియజేస్తుంది అని సభాముఖంగా జ్ఞాపకం చేస్తూ, మీకున్న ఈ ఆసక్తి మీ బ్రతుకు కాలమంతా, మీ జీవిత కాలమంతా కొనసాగించుకోవాలని మనస్ఫూర్తిగా తండ్రిని మీ విషయంలో వేడుకుంటూ, ఇక ఈ 3 రోజుల సభలలో మొదటి రోజులో ఈ సభలో బైబిల్ను గుర్చిన కొన్ని ప్రాథమికమైన సంగతులు, ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మన చేతిలో ఉన్న ఈ బైబిల్, దీని గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటాం, అనగా ప్రాథమికమైన సమాచారం. ఇది నేడున్న క్రైస్తవ సమాజంలో అనేక మందికి తెలియకపోవడం చాలా బాధాకరము అని భావిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి, ఎంతవరకు ఈ బైబిల్ గురించిన ఈ ప్రాథమికమైన సంగతుల మీద నాకు అవగాహన ఉంది అని మీకు మీరుగా కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రియులారా, కారణం ఏంటంటే బైబిల్ అనేది అందరి చేతిలోకి వచ్చింది. బైబిల్ అందరూ పట్టుకుంటున్నారు, బైబిల్ను చదువుతున్నారు. కానీ పట్టుకున్న చేతిలో ఉన్న చదువుతున్న ఈ బైబిల్ మీద సరి అయినటువంటి అవగాహన, సరి అయిన సమాచారం అందకపోవడం, లేకపోవడమే అప్పుడప్పుడు మనసును చాలా కలిచివేస్తుంటుంది. దీనికి గల కారణం తెలుసుకోవాలి అనేటువంటి ఆశ లేకపోవడమా, లేదా చెప్పేవారు లేకపోవడమా? ఒకవేళ చెప్పేవారు ఉన్నప్పటికీ, చెప్పేవారు చెబుతున్నప్పటికీ వినడానికి సమయాన్ని, వినడానికి మనస్సును సిద్ధం చేసుకొని వారుగా ఒకవేళ క్రైస్తవ సమాజం ఏమైనా ఉన్నదా? దేవుడు మన నుంచి ఆయన ఆశపడుతున్న, దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఒక కోరిక లేదా ఒక ఆశ, మనం పట్టుకున్నటువంటి ఈ వాక్యం మీద అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యములో మనం అనుభవజ్ఞులముగా మారాలి. అనర్గళంగా వాక్యాన్ని మనం మాట్లాడగలగాలి, ప్రశ్నించే వారికి చెప్పగలగాలి అనేది పరమందున్న తండ్రి యొక్క ఆశగా మన పట్ల ఉండటం మన చేతిలో ఉన్న బైబిల్లోనే మనం చదువుకుంటాం. ఒకసారి ఆ మాట మనం చూడాలి. ఈ సమయంలో మొదటి రోజు కనుక కొన్ని విలువైన సంగతులు మీ మదిలో పెట్టి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మనుషులందరి విషయంలో ఉన్నటువంటి కోరిక అది. అంటే మనుషులందరి విషయంలో ఇది మొదటి మాట. ఇందులో 2 విషయాలు ఉండే, మనం మర్చిపోకూడదు. బైబిల్ చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా, చాలా తేటగా మనం చదువుతూ ఆలోచించాలి. ఇందులో 2 విషయాలు, అనగా ఇద్దరిని గూర్చినటువంటి సమాచారం ఇందులో చెప్తున్నాడు. మొదటిది
జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాడు. మొదటి విషయం, మనుషులందరి కొరకు మాట్లాడుతున్నది మొదటి మాట. మనుషులందరూ అనగా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ రక్షణ పొందాలి. ప్రపంచంలోని మనుషులందరూ రక్షణలోనికి రావాలి. అంటే ప్రపంచ మనుషులందరి పట్ల దేవునికున్న ఒక ఆలోచన, ఆయనకున్నటువంటి కోరిక ఏంటంటే అందరూ కూడా తనను, తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని వారు ఎరిగిన వారుగా, ఆయన త్యాగాన్ని గ్రహించిన వారుగా, ఆయనను అంగీకరించిన వారుగా, ఆ రక్షణను స్వీకరించిన వారుగా ఉండాలి అనేది మొట్టమొదట మనుషులందరి విషయంలో ఆయన కోరికండి. ఇది ఆయన అభిలాష అంటాం, దేవుని యొక్క అభిలాష, ఆయన తృష్ణ. మనుషులలో ఏ ఒక్కరూ తప్పిపోకూడదు, అందరూ రక్షణలోనికి రావాలి. భూమి మీద జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులుగా మా పిల్లలకు అందరూ బాగుండాలి అని మనం ఆశపడతాం. అందరూ ప్రయోజకులుగా మారాలి, అది మన కోరికది. అనగా రక్తం పంచుకొని పుట్టిన మన పిల్లల విషయంలో మనకున్న కోరిక ఏంటంటే నలుగురిలో ఏవో ఒకరు ప్రయోజకులై మిగతా ముగ్గురు ఏమైపోయినా పర్వాలేదు అని ఒక భూమి మీద ఒక తల్లిగా తండ్రిగా మనకు అలా ఉండదు. మన గర్భాన పుట్టిన పిల్లలు అందరూ ప్రయోజకులుగా ఉండాలి, అందరూ గొప్పవారుగా ఉండాలి అని మనం ఎలా ఆశపడతామో, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన ఆత్మను పంచగా ఈ భూమి మీదకి వచ్చిన వారే ప్రపంచంలో ఉన్న మనుషులు. ప్రపంచ మనుషులలో ఉన్నది ఆయన ఆత్మే. అందుకే ఆయన ఆత్మ అల్లాడిపోతుంది మనుషుల విషయంలో. ఏమని? అందరూ రక్షణలోనికి రావాలి, అందరూ రక్షణలోనికి రావాలి. ఇది మనుషులందరి విషయంలో ఆయనకున్న మొట్టమొదటి కోరిక. మనుషులందరూ రక్షణ పొందాలి. అవునండి, మేమంతా రక్షణలోనికి వచ్చేసామని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు మాట్లాడతారు. లేదు, ఇప్పుడు నెక్స్ట్ మన గురించి. ముందు రక్షణలోనికి రాని వాళ్ళందరూ రక్షణలోనికి రావాలి అనేది ఆయనకున్న కోరికగా, ఇక రెండవది వచ్చినటువంటి వారి విషయంలో ఉన్నటువంటి కోరికగా మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అని చెప్పాను. ఇక్కడ రెండు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది రక్షణలోనికి రాని వారి గురించి, రెండు రక్షణలోనికి వచ్చినటువంటి వారు. ఇప్పుడు మనమంతా ఏ కేటగిరీలో ఉన్నాము? రెండవ కేటగిరీ మంది. మనం రెండవ గుంపులో ఉన్నాం. చాలామంది చెప్తారు, ఎవరు మీరు రక్షణ పొంది 10 ఏళ్ళు అయిందండి, మీరు రక్షింపబడి 20 ఏళ్ళు అయిందండి, మీరు రక్షింపబడి 50 ఏళ్ళు అయిందండి అని అంటావు. వెరీ గుడ్, మంచిది. 50 ఏళ్ళకు ముందుగా నువ్వు రక్షణలోనికి వచ్చావంటే ఎంత గొప్ప విషయం. 20 ఏళ్ల క్రితమే నువ్వు రక్షణలోనికి, క్రీస్తులోనికి వచ్చావనంటే చాలా సంతోషం. అయితే ఏం చేసావు? వచ్చి నువ్వు చేసిందేముంది? వచ్చిన తర్వాత ఏం చేయాలో మొట్టమొదటగా చెప్తున్నాడండి ఆయన. అయితే మనుషులందరూ రక్షణ పొందిన వారు, రెండవ రక్షణ పొందిన వారు అనగా మనము సత్యమును గూర్చిన, సత్యము అంటే ఏదో కాదు, సత్యము అంటే వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారముగా నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. ఏంటయ్యా సత్యము అంటే? సత్యం అంటే ఏదో కాదు, సత్యము అంటే వాక్యము. ఇప్పుడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అంటే వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. అంటే ఇప్పుడు రక్షణలోనికి వచ్చినటువంటి వారు నెక్స్ట్ చెయ్యవలసిన ప్రయత్నం, రెండవదిగా వారు చెయ్యవలసిన పని, రెండవదిగా వారు సాధించవలసినది ఏంటంటే వాక్యములో అనుభవం. ఏది వాక్యం? నీ చేతిలో ఉందే అదే వాక్యం. ఆది కాండము నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలతో కూడి బైబిలుగా పిలువబడుతూ నీ చేతిలో ఉందే ఇదే వాక్యం. ఇప్పుడు ఈ సత్యమును గూర్చి లేదా ఈ వాక్యము లేదా ఈ బైబిలును గూర్చి
అనుభవ జ్ఞానము అన్నాడు చూడండి, అక్కడ అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇష్టపడుతున్నాడు. అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఎవడు వాక్యములో మీకున్న అనుభవం ఏ పాటిది? వాక్యములో మీకున్న అనుభవం ఎంత? ఎన్నో విషయాలలో ఎంతో అనుభవాన్ని సంపాదించామని గొప్పలు చెప్పుకుంటున్న మనం వాక్యములో సంపాదించిన అనుభవం ఎంత? ఏం తెలిసింది వాక్యం? ఏమి నేర్చుకున్నాం వాక్యం? అసలు ఎందుకోనండి వాక్యము నేర్చుకోవాలన్న ఆలోచన కూడా చాలామందిలో లేకపోవటం చూస్తున్నప్పుడు బాధ, ఆవేశం రెండూ కలుగుతుంటాయి. ఎందుకంటే చెప్పేవారు ఉన్నారు, కానీ వినేవారేరి? నేర్పించేవారు ఉన్నారు, కానీ నేర్చుకునేవారు ఎక్కడా? ఎందుకు వాక్యం వినలేకపోతున్నారు? వాక్యం ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఈ రోజుల్లో వాక్యాన్ని నేర్చుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకు అంటారా? మొదటి ప్రసంగంలో విన్నారు కదా, ప్రశ్నించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఒకప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తే తప్ప మనకు తెలిసేది కాదు. ఈరోజు ఆ వ్యక్తిని ఇంటి దగ్గరకు రావాల్సిన పని లేదు, లేదా వ్యక్తిగతంగా నిన్ను కలవలసిన అవసరం కూడా లేదు. ఈరోజు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతే ఎంతమంది ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు, ఎంతమంది బైబిల్ కొరకు, క్రీస్తు కొరకు, క్రైస్తవ్యం కొరకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎలాంటి సందేహాలను అమాయకులైన, బలహీనులైన, అప్పుడే క్రీస్తులోనికి వచ్చిన వారి మనసుల్లో పెట్టి, వారి మనసులను కలవరపరిచి, వారిని బైబిలును విడిచిపెట్టేటట్టుగా వారు నమ్మిన క్రీస్తు ప్రభువు మీదనే వారికి సందేహాన్ని, అనుమానము కలిగించే విధముగా ఎంతమంది ఎన్ని పోస్టులు, ఎన్ని ప్రశ్నలు, ఎన్ని వీడియోలు. ఈ పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో పట్టు సాధించకపోతే ఎలా? బైబిల్ మీద, వాక్యం మీద ఎప్పటికైనా అనుభవం లేకపోతే, రాకపోతే ఇంకెప్పుడు? అనుభవం రావాలి అనంటే, అనుభవం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ పట్టుకుంటే అనుభవం రాదు. అప్పుడప్పుడు బైబిల్ చదివితే అనుభవం రాదు. లేదా రాత్రి పడుకుంటున్నాను కనుక 2 మాటలు చదువుకోవాలి, ఉదయం లేచాను కనుక 4 మాటలు చదువుకోవాలి అని అలాంటి ఆలోచనలతో బైబిల్ చదివినంత వరకు బైబిల్ మీద మనకు అనుభవం అనేది రాదు. మరి ఎప్పుడు? పట్టుదలతో కూర్చోవాలి, పట్టుదలతో నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకునేది కూడా ఒక క్రమముగా ఉండాలి. ఏదైనా మీరు చేసే పనిలో మీకు అనుభవం అనేది ఎప్పుడు వస్తుంది? క్రమంగా చేస్తున్నప్పుడే కదా, రోజు చేస్తున్నప్పుడే కదా. మీరు చేసే పని రోజు చేస్తే ఆ పనిలో మీకు అనుభవం వస్తుంది. ఇది ఎంత నిజమో మరి వాక్యములో అనుభవం రావాలి అనంటే, వాక్యములో అనుభవజ్ఞులం కావాలి అనంటే, వాక్యాన్ని అప్పుడప్పుడు చదువుకుంటేనో, అవసరానికి చదువుకుంటేనో, అలవాటుగా చదువుకుంటేనో వచ్చేది కాదు. నీలో ఆ పట్టుదల కనిపించాలి, ఆసక్తి కనిపించాలి. నీలోని ఆ పట్టుదల, నీలోని ఆ ఆసక్తి నిన్ను వాక్యం ముందు కూర్చోబెడుతుంది. అలా కూర్చోబెట్టిన ఆ ఆసక్తి వాక్యంలోని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదివేటట్లుగా చేస్తుంది, ఆలోచింపచేస్తుంది, అర్థం చేయిస్తుంది, నీకు దాని మీద పట్టుచేటట్టుగా చేస్తుంది. ఎందుకు? ఈరోజు చెప్పాను కదా, ప్రాథమికమైనటువంటి సంగతులు అని చెప్పాను కదా. అనగా బైబిల్ గురించిన, బైబిల్ లోపలికి వెళ్ళి సందర్భాలను అర్థం చేసుకునే దాని గురించి మాట్లాడట్లేదు.
బైబిల్ను గురించిన బేసిక్ అని చెప్పాను కదా, బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నాను. ప్రాథమిక సమాచారాన్ని కూడా ఇంతకాలముగా మనం నేర్చుకోలేకపోవటం, తెలుసుకోలేకపోవటం, అది బైబిల్ పట్ల మనకున్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందేమో. అందుకే ఈరోజు కొన్ని విషయాలు మీరు అడగండి, రాని వాళ్ళని వెళ్ళి అడగండి. మీరు ఈరోజు వచ్చినందుకు, ఇక్కడ కూర్చున్నందుకు నిజంగా మీరు చాలా విషయాలు మీరు ఇక్కడి నుంచి నేర్చుకొని మీరు వెళతారు. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అడగండి. ఏమంటే బైబిల్ గురించి మేము రాత్రి మేము విన్నామండి, మీకేమైనా తెలుసు అని అడగండి. తెలియదండి. ఏమంటే సహోదరులు ఒక విషయం జ్ఞాపకం చేశారు. బైబిల్ ఏమండి, బైబిల్ అనే మాట, బైబిల్ అనే ఈ పదం, కొన్నేళ్ల క్రితం నేను ఒక వీడియో చూశాను. క్రైస్తవుల తరపున ఒక వ్యక్తి పోటీకి వెళ్ళాడు ఇస్లాం సోదరులతో. అతను ఒకటే ప్రశ్న అడిగాడు అవతల వక్త, బైబిల్ 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 అని మీరు ఇంతగా గొంతు చించుకొని మాట్లాడుతున్నారే, ఇంతగా మీరు అరుస్తున్నారే, ఓ గొప్పది అని మాట్లాడుతున్నారే, ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పండి అన్నాడు. ఏంటండి అన్నాడు క్రైస్తవ వక్త. మీరు పదే పదే మీరు బైబిల్ 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 అని మాట్లాడుతున్న ఈ బైబిల్ అనే ఈ పదం మీ బైబిల్లో ఎక్కడుందో ఒక్కసారి చూపించండి. ఏం లేదండి, సైలెంట్ అయిపోయాడు. అంతే. ఆ సభలో కూర్చున్న వందలాది మంది, వేలాది మంది చప్పట్లు కొట్టేశారు. ఎందుకు? మాట్లాడలేకపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. బైబిల్ అనే పదం బైబిల్లో లేదా? ఏమంటే అసలు బైబిల్ అనే ఈ పదం ఈ బైబిల్లో ఎందుకు ఉండదు అంటే, ఈ బైబిల్ అనేది అది తెలుగు పదం కాదు కదా. మన చేతిలో ఉన్న బైబిల్ ఏంటి? తెలుగు. మన చేతిలో ఉన్నది తెలుగు బైబిలు. ఈ తెలుగు బైబిల్ చేత పట్టుకుంటే, బైబిల్ అనేది అది ఇంగ్లీష్ పదం కదా, BIBLE బైబిల్ ఇంగ్లీష్ పదం, చేతిలో ఉందేమో తెలుగు బైబిలు. ఇప్పుడు బైబిల్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ పదాన్ని తెలుగు బైబిల్లో చూపించండి అంటే, ఏమంటే ఆ ప్రశ్న సరి అయినదేనా? ఒకటి. రెండో విషయాన్ని కూడా ఆలోచిద్దాం. అసలు ఈ బైబిల్ అనే ఇంగ్లీష్ పదం, దీనికి మూలం ఏంటి? ఏమంటే బైబిల్ అనే ఈ ఇంగ్లీష్ పదం, ఈ బైబిల్ అనే ఇంగ్లీష్ పదానికి అసలు అర్థం ఏంటి? బైబిల్ అనే ఈ మాటకు అర్థం ఏంటి? అది కూడా మనకు తెలియాలి. బైబిల్ అనే ఈ మాటకు అర్థం ఏంటంటే, బైబిల్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం, ఏమండి, బైబిల్ అంటే ఒక పుస్తకం కాదు. బైబిల్ అంటే ఒక పుస్తకం కాదు. బైబిల్ అనే ఇంగ్లీష్ పదానికి సరైన అర్థం ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అన్నమాట. కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటే పుస్తకముల సముదాయం. బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు. బైబిలులో 66 పుస్తకాలు. ఆది కాండం అనేది ఒక పుస్తకం, నిర్గమకాండం అనేది 2వ పుస్తకం, లేవియకాండం అనేది 3వ పుస్తకం, ఇలా ప్రకటన వరకు 66 వేరు పుస్తకాలు అవి. ఇలా 66 వేరు పుస్తకాలన్నీ కలిపి దీన్ని ఏమన్నారు అని అంటే బైబిల్ అన్నారు. ఇది తెలియాలి కదా, తెలియకుండా పోటీకి వెళ్ళిపోతాము. పోనీ 66 పుస్తకాల సముదాయం అన్నాం బైబిల్. అసలు ఈ బైబిల్ అనే పదం ఎలా వచ్చింది అంటే మూలంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్ అనేది లేదా ఈ 66 పుస్తకాలు ప్రారంభంలో వ్రాయబడినప్పుడు ఒక భాషలో వ్రాయబడినవి కావవి. ఏమండి, ప్రధానముగా 2, మొత్తంగా 3 భాషల్లో వ్రాయబడినటువంటి పుస్తకం మన చేతిలో ఉన్న బైబిల్. 3 భాషలలో వ్రాయబడింది. ఎక్కువగా పాత నిబంధనలోని 39 పుస్తకాలు ఎక్కువగా హిబ్రూ భాషలోను, ఆ తర్వాత ఎజ్రా గ్రంథములోను, ఆ తర్వాత నెహెమ్యా గ్రంథములోను, ఆ తర్వాత దానియేలు గ్రంథంలోని కొన్ని మాటలు అరబిక్ భాషలో కూడా వ్రాయబడ్డాయి.
ఆ తర్వాత క్రొత్త నిబంధన మనం చూస్తున్నప్పుడు అదంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. అనగా మొత్తంగా 66 పుస్తకాలు ఎన్ని భాషల్లో రాయబడ్డాయి అన్నప్పుడు మొత్తంగా 3, ప్రధానముగా 2. అందుకే మీరు బైబిల్ ప్రారంభంలో మీరు చూసినప్పుడు ఆదిమ హిబ్రూ భాషలో నుంచి తర్జుమా చేయబడినది అని పాత నిబంధన గురించి మాట్లాడతాడు. అదే క్రొత్త నిబంధన గురించి అయితే గ్రీకులో నుంచి తర్జుమా చేయబడింది. ఇప్పుడు ఈ బైబిల్ అనేది ఇంగ్లీష్ భాష ఎప్పుడు? ఇంగ్లీష్ భాష పుట్టుక నుంచి ఉన్నది, ముందు నుంచి ఉన్నదేం కాదు. ఇంగ్లీష్ భాష సృష్టి ప్రారంభం నుంచి ఉన్నదేం కాదు. ఇంగ్లీష్ భాష ఎప్పుడు వచ్చిందండి? 14th 15th సెంచరీలో వచ్చింది. 1400-1500 శతాబ్దాలు ముందు నుంచి అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భాషలు, ప్రారంభంలో బైబిల్ రాయబడిన కాలంలో ప్రధానముగా ఉన్న భాషలు హిబ్రూ, గ్రీకు. ఈ బైబిల్ అనే ఈ పదం అన్న చెప్పినట్లుగా బిబ్లాస్ అనేటువంటి ఒక లాటిన్ పదము నుంచి, ఈ బిబ్లాస్ అనే ఈ లాటిన్, దానికి ముందు ఈ లాటిన్ పదం ఇది ఎక్కడి నుంచి వచ్చిందనంటే బిబ్లియాన్ అన్నారు. బిబ్లియాన్ అనేటువంటి ఒక ప్రాచీన గ్రీకు పదం. ఆ బిబ్లియాన్ అనే ఆ ప్రాచీన గ్రీకు పదం నుంచి బిబ్లాస్ అనే ఒక లాటిన్ వర్డ్. లాటిన్ అంటే రోమియోల భాష. లాటిన్ భాష అంటే రోమన్స్ మాట్లాడుకునే భాష. కనుక ఈ బిబ్లియాన్ అంటే పుస్తకం అని, బిబ్లాస్ అంటే పుస్తకములు అని. బిబ్లియాన్ గ్రీకు, బిబ్లాస్ లాటిన్, ఈ రెండింటి కలయికలో వచ్చినటువంటి పదమే బైబిల్ అనే ఇంగ్లీష్ పదం. అంటే ఈ బైబిల్కు మూలం ఏంటన్నప్పుడు బిబ్లియాన్. ఏంటి బిబ్లియాన్ అంటే? పుస్తకము లేదా గ్రంథము అని. ఇప్పుడు బైబిల్ అంటే దీని మూల పదం బిబ్లియాన్ అంటే, బిబ్లియానుకు తెలుగులో అర్థం పుస్తకము, గ్రంథము అన్నప్పుడు, ఇప్పుడు బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అన్నప్పుడు, అంటే ఏమని అడుగుతున్నట్టన్నమాట ప్రశ్న, గ్రంథము అనే మాట మీ బైబిల్లో ఉందా అని అడుగుతున్నాడు. ఏమంటే గ్రంథం అనే మాట బైబిల్లో ఉందా అన్నప్పుడు ఎందుకు లేదు? ఎన్ని చోట్ల లేదు? ఎన్నో చోట్ల గ్రంథము, గ్రంథములు, పుస్తకము, గ్రంథపు చుట్టలు, ఎన్ని మాటలు ఉన్నాయనుకుంటున్నారండి? ఆ మాటలు మీరు పాత నిబంధనలో చూస్తారా, క్రొత్త నిబంధనలో చూస్తారా? ఏ నిబంధనలో చూసినా ఈ మాటలు చాలా మనకు కనబడతాయి. అందులో ఒక 2 మాటలు మీరు చూద్దరు కానీ, దేవుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమునందు దానియేలు అను నేను యెహోవా యొద్ద ప్రవక్త అయిన యిర్మీయాకు సెలవిచ్చిన తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి కావచ్చాయి. గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథముల వలన అన్నాడు. గ్రంథములు అంటే అక్కడ ఆ మాట దగ్గర మనం ఏ మాట మనం అక్కడ వాడుకోవచ్చు, ఏ మాట మనం పెట్టుకోవచ్చు? సెప్టువజెంట్ బైబిల్ అని గ్రీకులోకి మొట్టమొదటిగా అనువదింపబడిన బైబిల్ అది. యేసుక్రీస్తుల వారు కానీ, పౌలు గారు కానీ, అపోస్తలులు కానీ వాళ్ళు బోధించినటువంటి కాలములో వారు ఉపయోగించినటువంటి బైబిల్ పేరు ఏంటంటే సెప్టువజెంట్ బైబిల్ అంటారు. మీకు తెలియాలి, ఎందుకంటే బైబిల్ అసలు దీనికి వెనకాల జరిగిన హిస్టరీ మనకు తెలియకపోతే, బైబిల్ వెనుకున్న చరిత్ర మనకు తెలియకపోతే, మన చేతిలోని బైబిల్ మనం ఏం చదువుకుంటే మనకి ఏం అర్థమవుతుంది? ప్రశ్నించేవాడికి మనం ఏం చెబుతాం? యేసుక్రీస్తుల వారి కాలంలో బైబిల్ ఉంది. యేసుప్రభు వెళ్ళిన తర్వాత అపోస్తలులు, ముఖ్యంగా పౌలు గారు,
పౌలు గారు కానీ యేసు ప్రభుల వారు కానీ వారు బోధించటానికి ఉపయోగించినటువంటి బైబిల్ ఆ రోజు, లేదా వారు ఉపయోగించినటువంటి వారు చదివినటువంటి పుస్తకం, ఆ గ్రంథం ఏంటంటే సెప్టువజెంట్ బైబిల్ అంటారు దాన్ని. సెప్టువజెంట్ అంటే సెప్ట్ అంటే 70 అని, సెప్ట్ అంటే 70 గ్రీకులో. అనగా ఆ రోజు దానికి ఎందుకు సెప్టువజెంట్ బైబిల్ అన్నారు అని అంటే, గ్రీకుల కాలంలో, గ్రీకులు అనగానే ఆ గ్రీకు అలెగ్జాండర్ మనకు జ్ఞాపకం వస్తాడు. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 సామ్రాజ్యాలలో 3వ సామ్రాజ్యమే గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యం కాలంలో అలెగ్జాండర్ ఆల్మోస్ట్ అన్ని రాజ్యాలను జయించాడు కదా. అన్ని రాజ్యాలను జయించినప్పుడు ఏమన్నా ఆటోమేటిక్గా ఈ పాలస్తీనా కూడా అతని స్వాధీనంలోకి వచ్చేసింది కదా. ఆ తర్వాత కాలంలో అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తన రాజ్యాన్ని 4 సైన్యాధిపతులు 4 ముక్కలుగా పంచుకున్నారు. అందులో ఒకడు టాలమీ II అని ఉంటాడు. ఆ చక్రవర్తి పేరు, ఆ రాజు పేరు టాలమీ II. ఈ టాలమీ II అనేవాడు, రెండవ టాలమీ అనేవాడు, అతని పరిపాలనలో అతనికి ఒక ఆశ కలిగింది. ఏంటంటే ఒక లైబ్రరీ, అతిపెద్ద పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలి, ఒక అతిపెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి అని ఆశపడ్డాడు. అలా అతను ఏర్పాటు చేసేటువంటి ఆ పుస్తకశాలలో, ఆ గ్రంథాలయములో బైబిల్ను కూడా పెట్టాలి. అయితే బైబిల్ను తీసుకొచ్చి పెట్టాలి అని అంటే అప్పటికి ఉన్నది గ్రీకుల పాలనలో ప్రపంచమంతా ఉంది. అప్పటికి అధికారిక భాషగా, అధికారిక లాంగ్వేజ్గా గ్రీకు భాష ఉంది. ఈరోజు మనం అమెరికాను ఈరోజు మనం ఇంగ్లీష్ భాష అంటున్నాం. ఇంగ్లీష్ భాష అనగానే ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా మనం చెప్పుకుంటున్నాం. అంటే ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడేటువంటి భాష ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంగ్లీషే కదండి. ఏమన్నా మనం ఆంధ్రలో తెలుగు వాళ్ళం అయినా కానీ మన పిల్లలు తెలుగు మీడియంలో చేర్పించుకోవా? అసలు కాదు, మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియమే కావాలి, వాళ్ళని ఇంగ్లీష్లోనే జాయిన్ చేయించేస్తుంటాం. అసలు ఆ భాషకు మనకి ఏమైనా సంబంధం ఉందా? మన మాతృభాష ఏంటి? తెలుగు. తెలుగు మాతృభాష కలిగిన మనము కూడా మన కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళకు తెలుగు వద్దు అని ఎందులో జాయిన్ చేపిస్తున్నాం? ఇంగ్లీష్. ఎందుకు ఇంగ్లీష్లో జాయిన్ చేపిస్తున్నాం వాళ్ళను ఇంగ్లీష్ మీడియంలో? అంటే ఈరోజు ఏ ఉద్యోగానికి వెళ్ళు, అది ఏ రంగమైనా కానివ్వండి, అది ఏ ఉద్యోగమైనా, అది ఏ రంగమైనా, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ భాష అనేది కంపల్సరీ అయిపోయింది. అందుకే ఇంగ్లీష్ రావాలి అని మనం అనుకుంటున్నాం. అలానే ఆ రోజు క్రీస్తు ఇంకా అప్పటికి రాలేదు, గ్రీకుల పరిపాలనలో ఉంది ప్రపంచం. ఆ గ్రీకుల పాలనలో ఆల్మోస్ట్ అంతా కూడా గ్రీకు భాష మాట్లాడటం, గ్రీకు భాషను అధికారికంగా చేయటం, అందరూ ఎక్కువ మంది గ్రీకు తెలిసిన వాళ్ళుగా ఉన్నారు. కానీ ఈ గ్రంథం ఏదైతే ఉందో బైబిల్, అప్పటికి ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు, అందులో మరి ముఖ్యంగా పెంటట్యూచ్ అంటారు, అంటే ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన 5 పుస్తకాలు, తోరా అంటారు. ఈ 5 గ్రంథాలు ఏవైతే ఉన్నావో ఈ 5 ముఖ్యముగా మరి హెబ్రీలో రాయబడ్డాయి కదా. హెబ్రీ ఎవరికి తెలుసు? కాబట్టి ఇమ్మీడియట్గా ఈ హెబ్రీలో రాయబడినటువంటి ఈ పుస్తకాలను గ్రీకులోకి అనువాదం చేయాలి, గ్రీకులోకి ట్రాన్స్లేట్ అవ్వాలి. అప్పుడు ఈ టాలమీ అనేటువంటి రాజు ఇశ్రాయేలీలు మొత్తంగా 12 గోత్రాలు కనుక ఈ 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రం నుంచి 6 పండితులను రప్పించాడు. ఒక్కొక్క గోత్రం నుంచి 6 పండితులు, అనగా 12 72 మంది, మొత్తంగా 70 మంది కూర్చొని ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలన్నిటినీ కూడా, పుస్తకాలన్నిటినీ అతి కొద్ది కాలంలోనే గ్రీకులోకి అనువాదము చేశారు. అలా గ్రీకులోకి అనువదించబడినటువంటి ఆ సెప్టువజెంట్, చెప్పాను కదా 70 అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ 70 మంది కూర్చొని ఆ పాత నిబంధనను ఇందులోకి అనువాదం చేశారు. అందుకే దాన్ని సెప్టువజెంట్ అన్నారు. మనకు తెలుసు కదండి, మనకు సెప్టెంబర్ మాసం ఉంది, సెప్టెంబర్ అంటున్నాం కదా, సెప్టెంబర్ అని. యాక్చువల్గా సెప్ట్ అంటే 7 అని, సెప్టువజెంట్ అంటే 70 అని. సెప్ట్ అంటే 7, యాక్చువల్గా అది 7వ నెల, కానీ మనం 9 నెలగా ఈరోజు చెప్పుకుంటున్నాం మనం. కారణం ఏంటంటే మధ్యలో 2 నెలలు వచ్చేసాయి, జూలై ఆగస్టు. ఈ రెండింటి మధ్యలో చొప్పించేటప్పటికి ఇది ఏమైపోయిందంటే 9కి వెళ్ళిపోయింది. సరే, అది వేరే విషయం. సెప్ట్ అన్నప్పుడు 7, సెప్టువజెంట్
70 మంది కలిసి కూర్చొని ఆ పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ కూడా గ్రీకులోకి అనువాదము చేయగా అలా సెప్టువజెంట్ బైబిలుగా అది పేరు పొందుకుంటే ఆ బైబిల్ని యేసుక్రీస్తుల వారు ఉపయోగించారు. ఆయన దేవాలయములోనికి వెళ్ళి ఆయన చేతికి ఇవ్వబడినటువంటి ఆ గ్రంథపు చుట్టను ఆయన చదివిన సందర్భంలో ఆయన చేతిలో ఉన్నటువంటి అది అలా తర్జుమా చేయబడిన సెప్టువజెంట్ బైబిలే యేసుప్రభుల వారు కానీ, అపోస్తలులు కానీ, ముఖ్యంగా పౌలు గారు కానీ ఆ సెప్టువజెంటే వాడారు. ఈ సెప్టువజెంట్ బైబిల్నే మొట్టమొదట ఆ తర్వాత మళ్ళీ లాటిన్లోనికి అనువాదం చేశారు. ఓకే, అంతా ఏదో గజిబిజిగా గందరగోళంగా ఉన్నట్టుగా మాత్రం మీరు ఉండకూడదు. ఎందుకనంటే మరి పాఠం అలాంటిది. సరే, ఏది ఏమైనప్పటికీ మన గ్రంథము అనేటువంటి ఆ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఎక్కడ ఆగిపోయాం? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. ఏమండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఆ 2వ వచనములో గ్రంథముల వలన అన్నాడు. అంటే అక్కడ గ్రంథములు అనే ఆ మాట ఉన్న చోట అదే సెప్టువజెంట్ బైబుల్ను చూసినప్పుడు అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే బిబ్లాస్. బిబ్లాస్ అన్న పదం కేవలం అక్కడే కాదు, మన క్రొత్త నిబంధనలో కూడా చాలా చోట్ల మనం చూస్తుంటాం. క్రొత్త నిబంధనలో లూకా సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనంలో కానీ, లూకా సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో కానీ అక్కడ రాయబడిన మాటలు మనం చదువుతున్నప్పుడు ముందుగా 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము, ఆ మాట చూడండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథము అన్నాడు. అంటే సింగిల్. ఏమండి, ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకున్నప్పుడు ఏమంటారు అంటే బిబ్లియాన్ అనాలి. ఎందుకు? సింగిల్, ఏకవచనం అంటారు కదా తెలుగులో. అన్నీ కలిస్తే బిబ్లాస్, పుస్తకములు. యెషయా గ్రంథము అన్నాడు, గ్రంథము అన్నాడు అంటే బిబ్లియాన్. అలా అదే అధ్యాయంలో 20వ వచనంలో, అదే అధ్యాయం 20వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన గ్రంథము చుట్టి అన్నాడు. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి అన్నాడు. అంటే ఇలా గ్రంథములు, గ్రంథము, గ్రంథము. ఇంకా మీరు కావాలి అని అంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మీరు రాసుకోవచ్చు. ఏమండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో కూడా అక్కడ కూడా గ్రంథము అన్న మాట అక్కడ కూడా మనం చదువుకుంటాం. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. గ్రంథము అన్నాడు. గ్రంథము అంటే బిబ్లియాన్ లేదా బిబ్లాస్, గ్రంథములు. అంటే బైబుల్ అనే పదం బైబుల్లో ఉందా? బైబుల్ అంటే ఏమిటి? పుస్తకముల సముదాయం. ఈ బైబిల్ అనే ఈ పదం మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బైబిల్ అనే పదం రావడానికి కారణం బిబ్లాస్. బిబ్లాస్ అనే పదానికి ఇంకా ముందున్న పదం బిబ్లియాన్. ఇందుకే ఆ బిబ్లియాన్ అన్నా, బిబ్లాస్ అన్నా, బైబిల్ అన్నా ఏంటంటే పుస్తకం, పుస్తకములు. మరి ఈ పుస్తకములు లేదా ఈ గ్రంథములు అన్న మాట బైబిల్లో ఎందుకు లేదు? ఎన్ని చోట్ల లేదు? ఏమీ మాట్లాడక వెర్రిపప్పలాగా ఉండేటప్పటికి చప్పట్లు కొట్టగానే సైదికి వెళ్ళిపోయాడు. బా, ఘన విజయం. ఏమండి, ఏటండి చిన్న చిన్న విషయాలు కదండి ఇవి ప్రాథమికమైన సంగతులు కదా. ఓకే, బైబిల్ అన్న పదం బైబిల్లో ఉంది, ఆ విషయం మనకు అర్థమైంది. ఇక రెండో విషయానికి వెళ్ళిపోదాం. కాబట్టి బైబిల్ ప్రధానముగా 3 భాషల్లో వ్రాయబడిందని మీకు చెప్పాను కదా. 1 హిబ్రూ, 2 అరమాయిక్, 3 గ్రీకు. ఇప్పుడు హిబ్రూ అంటే స్వతహాగా యూదులైన వారంతా కూడా హెబ్రీలు, వాళ్ళ మాతృభాష హెబ్రీ కనుక ఎక్కువగా లేఖనాలన్నీ కూడా బైబిల్ అంతా కూడా ఎక్కువగా పాత నిబంధన అంతా కూడా హిబ్రూలో రాయబడింది. అయితే మళ్ళీ అరమైక్ ఎందుకు వచ్చిందండి అనే ఒక ప్రశ్న రావాలి.
మళ్ళీ అరమాయిక్ ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? మళ్ళీ కొన్ని లేఖనాలు ఆ భాషలో ఎందుకు రాశారు అన్నప్పుడు దానికి కూడా రీజన్ ఉంది. దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో దేవుడు దావీదుకు ముందు సౌలుకు ముందు న్యాయాధిపతుల పాలనకు ముందు ఇశ్రాయేల్ అంతా కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండటం, వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్న సమయంలో దేవుడు మోషేను లేపటం, మోషే ద్వారా ఇశ్రాయేల్ అందరినీ కూడా ఐగుప్తు నుంచి కనానుకు తీసుకొని వచ్చాడు. అక్కడ వాళ్ళందరినీ కూడా స్థిరపరిచాడు. వారి మీద న్యాయాధిపతులు, ఆ తర్వాత రాజులు. అయితే ఆ రాజుల కాలంలోనే మొట్టమొదటగా ఇశ్రాయేలీలు యూదులుగా విడిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలీల రాజ్యం 10 గోత్రాలతో కూడుకున్న రాజ్యం ఏదైతే ఉందో, వాళ్ళు సుమారుగా బీసీ క్రీస్తుకు ముందు సుమారు 721 722 ఆ మధ్యకాలములో దేవుడు వారి శత్రువులకు అప్పగించేశాడు. వారే అష్షూరియన్స్. ఏమండి, అష్షూరీలు అనేవారు చరిత్రలో ఉన్నారా అని మీరు గూగుల్ని అడుగుతారో లేకపోతే ఎవరిని అడుగుతారో అడగండి. చరిత్ర తెలిసిన ఏ చరిత్ర మాస్టర్ గారిని అడుగుతారా, లేదా ఒక హిస్టోరియన్ అడుగుతారా, లేదా గూగుల్ని అడగండి. అంత దూరం ఎందుకు? ఏమండి, వీళ్ళు ఏదో అష్షూరియన్స్ అంటున్నారు, ఇజ్రాయలైట్స్ అంటున్నారు, ఏదో ఈజిప్ట్ అంటున్నారు. అసలు ఇవన్నీ నిజాలా లేకపోతే ఏమైనా కాకమ్మ కథలు చెప్తున్నారా మాకు అని అడగండి తెలిసిన వాళ్ళను. అష్షూరియన్స్, ఇది చరిత్ర, ప్రపంచ చరిత్రలో అష్షూరియన్స్ ఉన్నారు. చాలా బలమైన వారు, చాలా శక్తిమంతులు, అదే సమయంలో చాలా 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 క్రూరులు. వాళ్ళు ఎంతటి క్రూరులో, వారి యుద్ధములో ఒక రాజ్యాన్ని జయించిన తర్వాత వారిని పెట్టే చిత్రహింసలు కానీ, వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళే విధానము కానీ, అబ్బో, అది చూస్తే నిద్ర పట్టదు, చూడలేం మనం. అంత భయంకరంగా జయించిన తర్వాత ఆ పట్టణాన్ని కానీ, పట్టణంలోని ప్రజలను కానీ అంత భయంకరంగా చంపేసి దోచుకొని వారిని అతి దారుణముగా వారిని చిత్రహింసలకు గురి చేసి వారిని పట్టుకొని వెళ్ళిపోతారు అష్షూరియన్స్. బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది. బైబిల్ చెప్పని చరిత్ర ఏంటి? బైబిల్కు తెలియని చరిత్ర ఏది? బైబిల్ చెప్పని చరిత్రనా? బైబిల్లో లేని చరిత్రనా? చరిత్రను బట్టి బైబిల్ను చూడటం కాదు, బైబిల్ను బట్టి చరిత్రను చూడాలి. బైబిల్ను బట్టి చరిత్ర మాట్లాడాలి. బైబిల్ను బట్టి చరిత్ర వ్రాసుకోవాలి. ఎందుకు తెలుసా? అన్నింటికీ మూలం, అన్నింటికీ ఆధారం బైబిల్ కనుక. నిజంగా బైబిల్ అంత గొప్పదా? ఎంత గొప్పదో చెప్పాలని రండి ఈ 3 దినాలు మీ మధ్యకు వచ్చింది. బైబిల్ ఎంత చారిత్రక వాస్తవిక గ్రంథమో మీకు చెప్పడానికి వచ్చాము. బైబిల్ చరిత్రలో దాని ప్రభంజనం ఎలా ప్రపంచాన్ని ప్రభావితం చేసిందో, ఎలా ప్రపంచ చరిత్రను చెప్పిందో, ప్రపంచంలో బైబిల్ ఎదుర్కొన్న సవాళ్ళేంటో, ఆ సవాళ్ళను బైబిల్ ఎలా అధిగమించి నేటికి నిలబడిందో అని చెప్పాలన్న ఉద్దేశమే ఈ 3 దినాల సభల వెనకాల ఉన్నటువంటి ఆలోచన. ఎవడి? అష్షూరీలు. దేవుడే ఇశ్రాయేల్ 10 గోత్రాలను వాళ్ళకి అప్పగించేశాడు, తీసుకెళ్ళిపోయారు. ఇక ఈ 10 గోత్రాలు లేవు, మొత్తం కలిసిపోయారు, మిక్స్ అయిపోయారు. ఆ తర్వాత మిగిలినటువంటి వారు 2 గోత్రాల యూదులు. ఈ 2 గోత్రాల యూదులు వీళ్ళు కూడా బబులోనుకు కొనిపోబడ్డారు. దేవుడు వీరిని కూడా అప్పగించేశాడు బబులోనీలకు. ఎంతకాలం? సుమారుగా 587 కంప్లీట్ వాష్ అవుట్ అనమాట. 3 సార్లు దండెత్తాడు, 3 సార్లు తీసుకుని వెళ్ళిపోయాడు. చివరిసారిగా దండెత్తింది 586, 87. ఎంతకాలం దేవుడు వారిని అప్పగిస్తాను చెరకు అన్నాడంటే 70 సంవత్సరాలు. అంటే 586లో నుంచి 70 తీసివేస్తే 516. అంటే ఎప్పటి వరకు ఈ యూదులైన వారు, ఈ 2 గోత్రాల వారు బబులోను చెరలో ఉండిపోయారయ్యా అంటే 70 ఏళ్ళు చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు అంటే
BC 586 నుంచి 516 వచ్చేంత వరకు 70 ఏళ్ళు చెరలో ఉన్నారు. ఇప్పుడు సామ్రాజ్యం మారిపోయింది. మాదీయ పారసీకులు వచ్చేసారు అధికారంలోనికి. ఈ మాదీయ పారసీకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కోరెష్ అనేవాడు, మీరు వెళ్ళిపోవచ్చు మీ దేశానికి, మీ ఇష్టం అన్నప్పుడు, అప్పుడు యూదులు 3 గుంపులుగా 3 దఫాలలో యూదులైన వారు బయలుదేరారు. మొట్టమొదట జెరుబ్బాబెలు అనేటువంటి ఆ వ్యక్తి నాయకత్వంలో కొంతమంది వచ్చారు. తర్వాత ఎజ్రాతో పాటు కొంతమంది వచ్చారు. ఆ తర్వాత నెహెమ్యాతో పాటు మరికొంతమంది వచ్చారు. కానీ అందరూ రాలేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్కి అవసరమైన పాయింట్. అందరూ రాలేదు. కాబట్టి ఈ ప్రాంతం నుంచో లేకపోతే ఎక్కడి నుంచైనా, అంతెందుకు తమిళనాడు ప్రాంతానికి వెళ్ళినా, లేదా తమిళ వాళ్ళు మన ప్రాంతానికి వచ్చినా, వాళ్ళ పూర్వీకులంతా కూడా తమిళియన్స్ ఇక్కడ కొంతమంది సెటిల్ అయిపోయి ఉంటారు, లేదా రాజస్థాన్ వాళ్ళు మన ప్రాంతంలో సెటిల్ అయిపోయి ఉంటారు, లేదా కర్ణాటక వాళ్ళు మన ప్రాంతంలో సెటిల్ అయిపోయి ఉంటారు. ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు చాలా కాలంగా వాళ్ళ పూర్వీకులు. అలా వచ్చినప్పుడు వాస్తవానికి వాళ్ళు మాట్లాడే తెలుగు మనం మాట్లాడే తెలుగు చాలా తేడా ఉంటుంది. మీకు తెలుసు, మనం స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అప్పటికే మనకు అర్థమైపోద్ది. ఏమంటే మీరు తమిళియన్సా అండి అని అడుగుతాం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, లేదా మీరు రాజస్థానీ అని మాట్లాడతాం. ఎందుకు? భాష సరిగా లేదు. అంతెందుకు మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ ఏమంటే తమిళనాడుకి వెళ్ళిపోతే అక్కడ మన వాళ్ళు తమిళ మాట్లాడినా వాళ్ళ పట్టి పసిగట్టేస్తారు. అంటే మీరు ఒరిజినల్ తమిళియన్స్ కాదండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, వీళ్ళు ఇక్కడ ఎంతకాలం ఉన్నారు? 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాల వాళ్ళు అక్కడ ఉండేటప్పటికీ హీబ్రూ భాష పోతుంది నెమ్మదిగా. అక్కడ ఉన్న లోకల్ భాష అలవాటైపోయింది. 70 సంవత్సరాల క్రితం మాట్లాడిన హీబ్రూ భాష పక్కకెళ్ళి అరమైక్ భాష, అక్కడ మాట్లాడుతున్న అరమైక్ భాషను అలవాటు చేసుకున్నారు. దానియేలు గారు కూడా అక్కడే ఉన్నాడు. దానియేలు గారు అక్కడే ఉన్నారు కదా. దానియేలు గ్రంథం ఎక్కడ రాశాడు? అక్కడ ఉండే రాశాడు. ఆ బబులోనులో ఉండే దానియేలు గ్రంథాన్ని రాశాడు. అలా ఆయన దానియేలు గ్రంథాన్ని బబులోను దేశంలో ఉండే రాశాడు కనుక అక్కడ ఉన్నటువంటి ఆ రోజున భాష, అందుకే కొన్ని పదాలు అరమైక్లో ఉపయోగించేశాడు. వాళ్ళే ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ కొంతమంది ఎక్కడికి మళ్ళా యెరూషలేముకి వచ్చేసారు. అలా యెరూషలేముకి వచ్చినటువంటి వాళ్ళు హీబ్రూ భాష తక్కువైపోయింది, వాళ్ళ మధ్య అరమైక్ భాష ఎక్కువైపోయింది. అందుకే యేసుక్రీస్తుల వారు పుట్టినప్పుడు కూడా, యేసుక్రీస్తుల వారు పరిచర్య చేసిన కాలంలో కూడా యేసుక్రీస్తుల వారు హీబ్రూ భాష మాట్లాడినట్టు మనకు చెప్పట్లేదు. కానీ చరిత్ర యేసు ప్రభుల వారు కూడా ఎక్కువగా ఆయన మాట్లాడింది, ఆయన ఉపయోగించిన లాంగ్వేజ్ ఏంటంటే అరమైక్ లాంగ్వేజ్ వాడాడు. యేసు ప్రభుల వారు ఆయన చేసిన బోధలు, యేసు ప్రభుల వారు ఆయన చేసిన ఉపన్యాసాలు, ఆయన చేసిన ప్రసంగాలు ఏ భాషలో చేశాడంటే అరమైక్. అందుకే కొన్ని పదాలు మనకు సువార్తలలో యేసు ప్రభుల వారు అరమైక్లో మాట్లాడిన కొన్ని పదాలు ఏవైతే ఉంటాయో అవి అలానే యథాతథంగా రాశారు. కొన్ని పదాలు అవి చెప్పగానే మీకు ఐడియా వచ్చేస్తుంది. అందులో మొట్టమొదటి ఒక పదం జ్ఞాపకం చేస్తాను. తలీతాకుమి అని అంటాడు యేసుక్రీస్తుల వారు. ఎక్కడ? యాయీరు కుమార్తె చనిపోయిన ఆ సమయంలో తన ఇంటికి వెళ్ళి అందరూ ఏడుస్తుండగా అందరినీ బయటికి పంపి యేసు, పేతురు, యాకోబు గారు లోపలికి వెళ్ళి అప్పుడు అంటాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని. తలీతాకుమి అన్నాడు. చూసారా? ఇంతకీ తలీతాకుమి అంటే ఇదేం భాష? తలీతాకుమి అన్నాడు ఏంటి భాష? ఆ భాషే అరమైక్ భాష. ఆ రోజు యేసు ప్రభుల వారి కాలములో యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో ఉన్న సామాన్య ప్రజలు మాట్లాడుకునే వాడుక భాష ఏదయ్యా అంటే అరమైక్. యేసు ప్రభుల వారు ఆ భాషలోనే మాట్లాడారు. అలానే ప్రక్క 7వ అధ్యాయానికి మనం వెళ్ళేటప్పటికీ చెవుడు నత్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తుల వారు వాడిని నాలుకను ముట్టి ఉమ్మి వేసి చెవండి తన వ్రేళ్ళను వాడి చెవుల్లో పెట్టి మట్టి చేసేసి చెప్తాడు కదా, ఎఫ్ఫతా అంటాడు. ఎఫ్ఫతా అంటాడు. ఇంతకు ఎఫ్ఫతా అంటే ఏంటి?
తెరవబడును అంటే అర్థం చెప్తున్నాడు అక్కడ. ఎఫ్ఫతా అంటే ఏంటంటే అది కూడా అరమైక్ లాంగ్వేజ్. అలా గొల్గతా కపాలమనబడినటువంటి స్థలము అంటాడు. ఏంటి ఈ పదాలు ఏంటి? అవన్నీ కూడా అరమైక్ లాంగ్వేజ్. ఎందుకు యేసుక్రీస్తుల వారు అరమైక్లో మాట్లాడాడు, ఎందుకు ఎజ్రా గ్రంథంలో కొన్ని మాటలు, దానియేలు గ్రంథంలో కొన్ని వచనాలు ఎందుకు అరమైక భాషలో రాయవలసి వచ్చింది అంత ఇబ్రులో ఉండగా అన్నదానికి మీకు ఆ రీజన్, దాని వెనకాల జరిగినటువంటి ఈ పరిణామం మీకు తెలియాలి. యూదులైన వారు 70 ఏళ్ల పాటు బబులోనులో బానిసలుగా ఉన్న కాలము కనుక 70 సంవత్సరాలంటే జనరేషన్స్ పోయాయి చాలా. అది చిన్న కాలం ఏమి కాదు. కనుక వాళ్ళు హిబ్రూ భాష దాదాపుగా వాళ్ళు మాట్లాడడం మానేసి అక్కడ ఉన్నటువంటి అరమైక్ లాంగ్వేజ్ని వాళ్ళు ఎక్కువగా వాడుకోవటం వలన, మాట్లాడడం వలన కొన్ని సంగతులను అరమైక్ భాషలో వ్రాయవలసి వచ్చింది. ఇక క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్గా గ్రీకు భాష. ఎందుకు కంప్లీట్గా గ్రీకు భాషలో అంటే ఆ రోజు వ్రాసినటువంటి అపోస్తలులు, అంతే కదా, గ్రీకు క్రొత్త నిబంధన రాసిన వాళ్ళలో ఎవరున్నారు? అపోస్తలు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు, మార్కు గారు, లూకా గారు ఎక్స్ట్రా, అంతే కదండి. మార్కు గారు శిష్యుడు కాదు, అపోస్తలుడు కాదు. లూకా గారు అపోస్తలుడు కాదు. వీళ్ళిద్దరు అపోస్తలు కారు. మిగతా వాళ్ళందరూ అపోస్తలులే పౌలు గారితో సహా. మొత్తంగా 27 పుస్తకాలు. ఇవన్నీ కూడా గ్రీకులోనే వ్రాశారు. ఎందుకు గ్రీకులో వ్రాశారు అని అంటే అందరికీ అర్థం కావాలి. ఆ రోజుకు ప్రపంచ భాషగా గ్రీకు భాషే ఉంది కనుక, అది గ్రీకు భాషలోనికి వెళ్ళాలి కనుక, అందరూ కూడా చదువుకోవాలి కనుక గ్రీకు భాషలో రాయటం జరిగింది. ఏమంటే ఇప్పుడు 2 విషయాలు మనం మాట్లాడుకున్నామండి మొత్తంగా. ఏంటి ఆ 2 విషయాలు? మొదటి విషయం ఏం మాట్లాడుకున్నాము అని అంటే, బైబిల్ అనేటువంటి ఈ పదం బైబిలులో ఉంది, ఎలా ఉంది అన్నదానికి సమాధానాన్ని మనం నేర్చుకున్నాం, మొదటి విషయం. ఇక రెండో విషయం, బైబిలు ప్రధానంగా 3 భాషల్లో వ్రాయబడింది. బైబిల్ మొత్తంగా 3 భాషల్లో వ్రాయబడింది. అందులో ప్రధానంగా 2 భాషలు, మూడవదైన అరమైకులో కూడా కొన్ని లేఖనాలు, కొన్ని సంగతులు అరమైకులో కూడా వ్రాయబడ్డాయి. అరమైకులో వ్రాయబడటానికి కారణం ఏమిటి అన్నప్పుడు, యూదులైన వారంతా కూడా బానిసలుగా చెరలో ఉన్నారు కనుక 70 ఏళ్ల పాటు ఆ చెరలో ఉండగా వారికి ఆ భాష అలవాటైపోయి అక్కడి నుంచి వాళ్ళు మళ్ళా తిరిగి యెరూషలేముకు రావడం, యెరూషలేములో వారు స్థిరపడిపోవటం, ఇక అరమైక భాష అనేది వాళ్ళు వాడుకగా చేసుకోవటం. ఆ తర్వాత గ్రీకులు వచ్చేసిన తర్వాత క్రీస్తుకు ముందు 3వ శతాబ్దంలో ఈ టాలమీ, 2వ టాలమీ అనేవాడు ఒక పెద్ద ప్రదర్శనశాలను, ఆయన బైబిల్ పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో అన్ని గ్రంథాలను సేకరిస్తున్నప్పుడు బైబిల్ను కూడా ఇందులో పెట్టాలి, ఈ బైబిల్ను కూడా ఇందులో పెట్టాలి అని అంటే, బైబిల్ హిబ్రూలో ఉంది. ఈ హిబ్రూలో ఉన్నటువంటి బైబిల్ అందరికీ అర్థం కాదు, ఈవెన్ నాకు అర్థం కాదు, రాజ్యంలో ఉన్న వారికి అర్థం కాదు కనుక వెంటనే దీన్ని కూడా అనువాదం, ట్రాన్స్లేట్ జరగాలి. అలా ట్రాన్స్లేట్ చేయించి 70 మందిని కూర్చోబెట్టి, పండితులను 70 మంది చేత హిబ్రూ గ్రీకు తెలిసిన వాళ్ళను ట్రాన్స్లేట్ చేయించాడు. నాకు తెలిసి మొట్టమొదటగా ప్రపంచంలో మొట్టమొదట అనువాదము చేయబడిన, ప్రపంచంలో మొట్టమొదటగా ట్రాన్స్లేట్ చేయబడిన పుస్తకము కూడా బైబిల్. అప్పటి వరకు అనువాదాలు లేవు. మొట్టమొదటగా ప్రపంచములో అనువాదానికి లోనైన పుస్తకం అది మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఎన్నో విషయాల్లో రికార్డ్ అండి బైబిల్. ఓకే, ఏమండి, గ్రీకులోకి అనువాదం చేశారు, దాన్ని సెప్టోజెంట్ అన్నామని చెప్పుకున్నాం. దానినే యేసుప్రభుల వారు వాడారు, దానినే ఆ అపోస్తలులు, ముఖ్యంగా పౌలు గారు దానిని ఆయన వాడుకున్నారు అనే ఈ విషయాలు కూడా మనకు అర్థమైపోయాయి. అయితే మరికొన్ని సందేహాలు ఉంటాయి. ఏంటంటే, ఏమండి, బైబిలు రాశారు, గ్రంథాలు అంటున్నారు, చుట్టలు అంటున్నారు. అసలు ప్రారంభంలో ఆ బైబిల్ వ్రాసినప్పుడు ఎలా రాసేవాళ్ళు బైబిల్ను? వేటి మీద రాసేవాళ్ళు? ఈరోజు అంటే మనకు పేపర్ అందుబాటులో ఉంది, పుస్తకాలు, ఈరోజు ఓకే. కానీ ఆ రోజు అంటే సుమారు క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల కాలం కదా.
మరి క్రీస్తుకు ముందు 1500 సంవత్సరాల కాలంలో వేటి మీద వ్రాశారు? ఎలా వ్రాశారు? వ్రాయడానికి ఏం వాడారు అనే అనుమానాలు, సందేహాలు తప్పనిసరిగా. దానికి బైబిలు చక్కటి సమాధానం చెప్పింది. కాబట్టి బైబిలు చెప్పిన దానితో ఒక్కసారి చరిత్రలో జరిగిన వాటిని కూడా మీరు పోల్చుకోండి, కరెక్ట్గా మీకు మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే బైబిల్ అబద్ధాలు చెప్పదు, బైబిల్ కల్పితాలు చెప్పదు. మొట్టమొదటగా దేవుడు తన మాటలను రాతి పలకల మీద చెక్కాడు. మీరు విన్నారు. మొదటగా దేవుడు తన మాటలను మోషే కొండ మీద కూర్చో అన్నాడు. 2 రాతి పలకలు మీద దేవుడే తన చేవ్రేలితో ఆయన వాటిని చెక్కాడు, రాశాడు అని, ఆ 2 రాతి పలకలు మోషే గారు పట్టుకొని వచ్చారు అని మనం చదువుకుంటాం బైబిల్లో. అది మనకు తెలుసు. అంటే మొట్టమొదటగా దేవుని మాటలు దేని మీద వ్రాయబడ్డాయి అన్నప్పుడు రాతి పలకలు. ఇక రాతి పలకల దగ్గర నుంచి నెక్స్ట్ ఎలా రాశారు? ఏమండి, రాతి పలకల మీద రాయడం అంటే సామాన్యమైన విషయం అండి. అదేమైనా రాతి పలకలను చెక్కటం అని అంటే ఎన్ని మాటలు చెక్కాలేరంటే ఎంత కష్టం అది. అందుకే నెక్స్ట్ ఏంటంటే ఇక రాతి పలకలు కాదు, నెక్స్ట్ ఆ తర్వాత ఆయన అరణ్యంలో ఉన్నాడు, సీనాయి కొండ మీద ప్రయాణంలో ఉన్నారు. అందుకే దేవుడు ప్రధానంగా నాయన ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో వీటిని నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు అవి చెక్కి వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ ఆ తర్వాత కాలానికి మనం చూసినప్పుడు మరలా రెండవదిగా దేవుడు తన మాటలను వ్రాయించటానికి ఆ రోజు ఉన్నటువంటి భక్తులు ఉపయోగించినది ఏంటంటే పేపరస్ అనేటువంటి ఒక మొక్క. గుర్తుపెట్టుకోండి, పేపరస్ అనేటువంటి ఒక మొక్క. అది ఈజిప్టు, సిరియా ప్రాంతాలలోనే దొరుకుతుంది. ఆ మొక్క అంతటా దొరకదు. మనకు తెలుసు కదండి, కొన్ని పండ్లు అంతటా దొరకవు. మనకి యాపిల్స్ ఉన్నాయనుకోండి, మన ప్రాంతంలో దొరుకుతాయి యాపిల్స్? దొరకవు. అలా మన ప్రాంతంలో దొరికేవి అక్కడ వాళ్ళకి దొరకవు. కొన్ని మొక్కలు మన దగ్గర ఉంటాయి, అక్కడ ఉండవు. వాళ్ళ దగ్గర ఉండేవి మన దగ్గర ఉండవు. అందుకే ఆ రోజు ఈ పెపైరస్ లేదా పేపరస్ అనేటువంటి ఒక మొక్క, ఆ మొక్కలను కట్ చేసి వాటిని అల్లేవారు. ఎలా అల్లేవారు అని అంటే, నా చిన్నతనంలో ఈతాకులతో చేపలు అమ్మేవారు. మీకు తెలుసు కదండి, ఈతాకులతో మ్యాట్ చేపలను అల్లేవారు. విసనకర్రలు ఉంటాయి చూసారా, వాటిని కూడా ఒకదానితో ఒకటే అల్లిక చేస్తుంటారు. అలానే ఆ రోజుల్లో కూడా ఈ పేపరస్ అనేటువంటి మొక్కలను కట్ చేసి వాటిని కూడా ఒకదానితో ఒకటి అల్లి దాని మీద పెద్ద బరువు పెట్టి అది చక్కగా సమాంతరంగా అయిపోయిన తర్వాత అప్పుడు దాని మీద రాసేవారు. అలా రాసి వాటిని చుట్టలుగా చుట్టేవాళ్ళు. ఇది రెండవది. ఇక ఆ తర్వాత ఈ పేపరస్ అన్ని చోట్ల దొరకదు కదా. మరి ఇప్పుడు ఈ మొక్కలు కూడా అన్ని చోట్ల ఉండవు. మీకు ఎక్కడ ఉంటాయని చెప్పాను? ఈజిప్ట్, సిరియా అనేవి ఎక్కడో ఉండవు. పాలస్తీనాకు పైన సిరియా కనబడుతుంది, కింది భాగంలో ఈజిప్ట్ కనబడుతుంది, పక్కనే. మీరు బైబిల్ మ్యాప్ మీరు చూసినా కానీ పాలస్తీనాకు ఇజ్రాయెల్ కింది భాగంలో ఐగుప్తు కనబడుతుంది, ఇజ్రాయెల్ పై భాగానికి వెళ్ళిపోతే సిరియా. కాబట్టి ఈ మొక్కలు ఇక్కడుండి రాస్తే పర్వాలేదు, కానీ బైబిల్ కేవలం ఒక చోట రాయబడిన పుస్తకం కాదు కదా. మీకు తెలుసా, బైబిల్ ఒక ఇంట్లో కూర్చొని రాసిన పుస్తకం కాదు, లేదా ఒక కొండ మీద కూర్చొని రాసిన పుస్తకం కాదు, ఒక ఎడారిలో కూర్చొనో సముద్రం పక్కన కూర్చొనో ఒక చోట కూర్చొని రాయబడినటువంటి పుస్తకం కాదు. ఒకే స్థలంలో రాయబడింది కాదు. బైబిల్ పాలస్తీనాలో కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి. అంటే ఇజ్రాయెల్లో కొన్ని పుస్తకాలు రాశారు. ఆ తర్వాత కొన్ని పుస్తకాలు ఎక్కడ రాశారు? ఆ తర్వాత కొన్ని పుస్తకాలు పోయి బబులోనులో రాశాడు. దానియేలు గ్రంథం ఎక్కడ రాశాడు? దానియేలు గ్రంథం ఎక్కడ రాశాడు? ఇజ్రాయెల్లో రాయలేదు, యెరూషలేములో రాయలేదు. అది వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు. అంటే బబులోనులో దానియేలు గ్రంథం రాయబడింది. అదే సమయంలో ఏహెచ్కేలు గ్రంథం చూసారా, ఏహెచ్కేలు గ్రంథము కూడా అది కూడా బబులోనులోనే రాయబడింది. మరి బబులోనులో రాయబడిన ఏహెచ్కేలు గ్రంథం కానీ బబులోను రాయబడిన దానియేలు గ్రంథం కానీ అవి రాయాలి అంటే అక్కడ పేపరైజ్ మొక్క దొరకదు. మరి ఆ మొక్క దొరికినప్పుడు అప్పుడు ఎలా రాయాలి బైబిల్ దేవుని మాటలను? ఆ సమయంలో వాళ్ళు మూడవదిగా వాళ్ళు ఉపయోగించుకున్నది ఏంటంటే వెల్లుమ్ అంటారు దాన్ని. వెల్లుమ్
అంటే వెల్లుం అంటే దాని అర్థం ఏంటంటే, వేటిని వెల్లుం అంటారు అంటే పశు చర్మం, అందులో ఎక్కువగా ఆవు, ఎద్దు, వాటి చర్మాన్ని తీసి 2 స్తంభాలను కట్టేసి దాన్ని బాగా లాగి కట్టి బాగా సన్నగా అయ్యేంత వరకు, ఆ తర్వాత దాన్ని చక్కగా స్మూత్గా చేసిన తర్వాత దాని మీద వ్రాసేవారు ఆ రోజు లేఖనాలను, దేవుని మాటలను. వెల్లుం అన్నారు. అలానే మరికొన్ని సందర్భాలలో వెల్లుంతో పాటు ప్యాచ్మెంట్స్ అంటారు. ప్యాచ్మెంట్స్ అంటే ఏంటంటే అవి కూడా చర్మాలే, కాకపోతే ఇదేమో వెల్లుం అంటేనేమో ఆవు, ఎద్దు వీటితో చేసినటువంటి చర్మం. అక్కడ ప్యాచ్మెంట్స్ అంటే మేకలు, గొర్రెల యొక్క చర్మాలకు ఉపయోగించిన వాటిని ఏమన్నారంటే ప్యాచ్మెంట్స్ అన్నారు. మొదటి ప్రసంగాన్ని జ్ఞాపకం చేసి చూసారా? చర్మపు కాగితములను తీసుకొని రా అన్నాడు. చూసారా పౌలు గారు తిమోతికి రాసినప్పుడు, ఆ కరుపు వద్ద నేను విడిచిపెట్టి వచ్చిన చర్మపు కాగితములను తీసుకొని రా, చర్మపు కాగితాలు అన్నాడు. ఏంటా చర్మపు కాగితాలు? అవి ప్యాచ్మెంట్స్ అయి ఉండొచ్చు, లేదా వెల్లుమైనా అయి ఉండొచ్చు. వెల్లుం అంటేనే ఆవు, పశు చర్మం. ప్యాచ్మెంట్ అంటేనేమో గొర్రెలు, మేకలతో. ఏమండి, ఇదంతా మాకెందుకండి? మరి మీకు కాకపోతే ఎవరికి చెప్పాలండి? ఇప్పుడు మీకు కాకపోతే ఎవరికి చెప్పాలండి? బైబిల్ ఎవరిదండి? మంది కాదండి. ఎవడు మీ చేతిలో బైబిల్ లేదండి. మరి ఈ బైబిల్ యొక్క చరిత్ర మీరు తెలుసుకోకపోతే, మనం తెలుసుకోకపోతే ఎవరని తెలుసుకుంటారు? ఎవరికి చెప్పాలి? ఇది ఎవరికి అవసరం? ఇప్పుడు నేను చెప్పాను కదండి ఈ విషయాలు. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మరొక మనం మాట్లాడుకుంటే ఈ కొన్ని విషయాలైనా, ఏమండి, ఈ 2 లేదా 3, 4 సంగతులైనా మీరు వెళ్ళిన తర్వాత సభలకు రాని భక్తులు ఉంటారు చూసారా, వాళ్ళని అడగండి. మీకు బైబిల్ గురించి, అసలు బైబిల్ అనే పదం బైబిల్ ఎక్కడుందో చూపించి అని వాళ్ళు అడగండి. బిత్తరపై చూస్తుంటారు మీ వైపు. బైబిల్ ఎన్ని భాషలు రాయబడిందో తెలుసా అనగా అందరూ చెప్పేది అంటే హిబ్రూ, గ్రీకే అంటారు. అది కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు. అరమైకిలో కూడా రాయబడిందిరా బుద్ధిహీనుడా, రాత్రి సభకి వెళ్తే తెలిసింది మాకు. అందులో కూడా ఎందుకు రాయబడిందో తెలుసా? కారణం ఏంటంటే యూదులందరూ కూడా చెరలోనికి వెళ్ళారా, 70 సంవత్సరాల పైగా చెరలో ఉన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడే భాష అదే, దాని దగ్గర కూడా అక్కడే ఉన్నారు. అందుకోసం ఆ భాషలో కూడా రాశారు. అసలు యేసు ప్రభు మాట్లాడే భాష ఏంటో తెలుసా నీకు? అరమైకులో మాట్లాడడం మన ప్రభు ఏ భాషలో చెప్పాడో కూడా నీకు తెలియదు. మళ్ళా పొద్దున్నైతే ప్రభు 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 స్తోత్రం 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 అంటావు. ఎందుకు నీ స్తోత్రం? ఎందుకు ఆ మాటలు? అసలు ప్రభు ఏ భాషలో మాట్లాడో కూడా నీకు తెలియదు. మళ్ళా నేను ప్రభువు నమ్ముకున్నా, క్రీస్తు నమ్ముకున్నా, క్రైస్తవుని 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఇక్కడ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుతావు. ఏది నీ ఎక్స్పీరియన్స్? ప్రభు ఏ భాషలో చెప్పాడు చెప్పు వాక్యం? తెలియదు. రేపు ప్రశ్నించే వారికి ఏంటంటే మనం చెప్పాలి కదా సమాధానం. ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలి కదా. ఏమండి, మనం పట్టుకున్న, మనం నిత్యము చదువుతున్న ఈ బైబిల్ వెనుకున్న ఈ చరిత్ర మనకు తెలియకపోతే ఎలా? ఇది కేవలము ట్రయల్ మాత్రమే. ఈరోజు మీరు చూసిందే. ఏమండి, సినిమా రిలీజ్కి ముందు ట్రైలర్ వేస్తారు కదా, అదే అసలు ప్రభంజనం ఏంటి? ఏది ప్రభంజనం? ఏది ఆ ప్రభంజనం? రేపు ఎల్లుండి మనం చూడాల్సిందే. ఏమండి, ఈరోజు చాలా సమయం అయిపోయింది. మొదటి రోజు ఏమంటే వాతావరణం బాగోలేకపోయినా, అంతటా వర్షమైన మీరు వచ్చారు కదా, వచ్చిన మీరు ఆనందంతో సంతోషంతో వెళ్ళాలి. వచ్చినందుకు మీ ప్రయాస వ్యర్థం కాకూడదు అని ఈ సంగతులు ఓపిక చేసుకొని మీ ముందు పెట్టాను. ఓకే, రేపు ఎల్లుండి చాలా విషయాలు, అనేకమైన సంగతులు ఇప్పటివరకు మీరు ఎప్పుడూ వినని అందరికీ చెప్పండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలతో మీ జ్ఞాన సంగతులు మాట్లాడటానికి, మీ పిల్లలకు నేర్పించటానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియచేస్తూ, మీ పిల్లలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా వచ్చారు. మీ పిల్లలను బట్టి సంతోషపడుతున్నాను. రేపు ఎల్లుండి జరిగే సభలు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీకు మహిమకరంగా జరగాలి. మీరు మాత్రమే మహిమపరచబడాలి. మీరు మాత్రమే ఘనపరచబడాలి. మీ పిల్లలు దీవించబడాలి. ఇటు ధన్యత ఈ సభల ద్వారా ప్రసాదించమని వేడుకుంటూ, వచ్చిన మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా వారు చేరవలసిన చోటికి వారిని చేర్చమని
క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.